ఇప్పుడు వాళ్ళకి మంగళహారతులు మీరు పాడాల్సిందే మరి. దేవుడి హారతి కళ్ళకద్దుకొని వస్తే ముక్కోటి దేవతలు ఆశీర్వదించినట్లే. రఘురాం, సీత, పదనమ్మా. పదరా సాకేత్. ఈ పోటా పోటీలేంటో ఎక్కడికి దారితీస్తాయో అర్థం కావట్లేదు. ఒక వరలో 2 కత్తులు ఇమడటం చాలా కష్టం. వీళ్ళేమో నా కొడుకు మీద యుద్ధానికి వచ్చారు. ఈ పెద్ద ఆయనేమో వాళ్ళకి వెన్ను కాస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. రే, ఒక నిమిషం కూర్చొని రా, కాసిన మంచినీళ్ళు దాగి వెళదాం. స్వర్ణ, కాసిన మంచినీళ్ళు తీసుకురామ్మా. తాతయ్య గారు, ఏంటి మీకు కూడా సెంటిమెంట్లున్నాయా? అన్నీ మీ మంచి కోసమేనమ్మా. అయినా పెద్దలు అనుభవంతో చెప్పేవే శాస్త్రాలు అవుతాయి. పదని కూర్చుందాం. పదరా, కూర్చో. సాకేత్, ఆ ముసలైన మనల్ని రెచ్చగొట్టాలని చూస్తారు. నువ్వు కాస్త ఓపిగ్గా ఉండాలి. అలాగే గ్రాని. ఇప్పుడు దాచిన ఛాంబర్లో బయటపడతారు. డైరెక్టర్స్ ముందు మనం ఏమీ అనలేమన్న ధైర్యం వాళ్ళకు ఉండొచ్చు. అలా అని మన డిగ్నిటీని మనం తగ్గించుకోవద్దు. మనం బయటపడితే అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళకు అనుకూలంగా సిచ్యువేషన్ మార్చుకుంటారు. గ్రాని, నేను నీ మనవణ్ణి. నాకు ఇన్నిసార్లు చెప్పాలా? ఏమిటోరా, నా భయం నాది. నీకేమాత్రం అన్యాయం జరిగినా నేను తట్టుకోలేనురా. ధైర్యంగా ఉండు. నువ్వు నా పక్కనుండగా నాకు అన్యాయం చేసే ధైర్యం ఆ దేవుడు కూడా చేయలేడు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. రండమ్మా. ఏమిటి మిమ్మల్ని ఈ సంత సరుకుని వెంటేసుకొచ్చారు? ఇది కాన్ఫరెన్స్ హాల్ అని మీకు తెలీదా? బోర్డ్ మీటింగ్ అని తెలిసి కూడా వీళ్ళని ఎందుకు వెంటేసుకొచ్చారు? కూర్చోండమ్మా. ఇంటి దగ్గరే చెప్పాను కదా, మీరు వీళ్ళకిచ్చిన స్థానం కంటే మంచి స్థానం ఇస్తానని, గొప్ప స్థాయిలో కూర్చోబెడతానని. బోర్డ్ మీటింగ్ లో కూర్చోవాలంటే అర్హత, అధికారం ఉండాలి. అది కల్పించడానికే వీళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే నా వాటాలో షేర్స్ కొన్ని డైరెక్టర్స్ హోదాకి తగ్గట్లుగా ట్రాన్స్ఫర్ చేశాను వీళ్ళ పేరున.
అదెలా కుదురుతుంది? నా షేర్స్ నా ఇష్ట ప్రకారం ట్రాన్స్ఫర్ చేసుకునే అధికారం నాకుంది. కంపెనీ బైలాస్ 4B ప్రకారం కంపెనీలో 5% వాటా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆటోమేటిక్గా డైరెక్టర్స్ అవుతారన్న విషయం మీకు తెలుసు కదా. నా వాటా అంటున్నారంటే ఆ మృత్యుంజయ షేర్స్ ఈయన కొనలేదన్నమాట. వాటికి సంబంధించిన పేపర్స్ అన్ని ఆల్రెడీ కంపెనీ మేనేజర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. టు ద చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ రెస్పెక్టెడ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. నా మనవడు పిఠాపురం రఘురామ్కి, అతని భార్య పిఠాపురం సీతామహాలక్ష్మి గారికి నా పేరున అనగా పిఠాపురం జగన్నాథం పేరున కలిగి ఉన్న షేర్స్ని సమంగా నాతో పాటు వీళ్ళిద్దరికీ పంచాను గనక ఈ రోజు నుండి వీళ్ళిద్దరూ డైరెక్టర్స్ హోదాలో ఈ కంపెనీ కార్యకలాపాల్లో పాల్గొనే అధికారం, పరిశీలించే అర్హత వాళ్ళ సొంతం చేయబడతాయి. అంటే ఇక్కడ వర్క్ని వాళ్ళు సూపర్వైజ్ చేస్తారా? అందుకే కదా తాతయ్య మమ్మల్ని డైరెక్టర్స్ చేసింది. తలా తోక తెలియని మీరేమిట్రా సూపర్వైజ్ చేసేది? మాకు తలకాయ ఉంది, దానిలో బుర్ర కూడా ఉంది. దానికి ఆలోచించే శక్తి కూడా ఉంది. ఆ శక్తి ఎంత పదునుందో మీకు ముందే తెలుసు కదా చైర్మన్ గారు. సీత, చైర్మన్ గారు, ఇది కాన్ఫరెన్స్ హాలు. వాళ్ళు బోర్డు మెంబర్స్. మర్యాదిచ్చి పిఠాపురం సీతామహాలక్ష్మి గారు అని పిలవాలండి చైర్మన్ గారు. డైరెక్టర్స్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే చైర్మన్ సీటుకే ఎసురొస్తుంది. సరే అలాగే కానివ్వండి రిటైర్డ్ జడ్జి గారు. వాటాలు ట్రాన్స్ఫర్ చేసే అధికారం మీకుండొచ్చు గాని నన్ను కాదనే ధైర్యం ఏ వాటాదారుడికి లేదు. మీ ముగ్గురి షేర్ వాల్యూస్ మొత్తం కలిపినా 25% కూడా దాటదు. నాతో కలిపిన మనవడి వాటానే మోర్ దెన్ 40%. ఆ నలుగురు మీతో కలిసిన మొత్తం కలిపి 35%. ఇకపోతే ఆ మృత్యుంజయ షేర్ 25%. ఎవరైనా కొనుండొచ్చు. వాళ్ళెవరైనా నా గురించి తెలియందే నా కంపెనీలోకి రారు, వచ్చినా నన్ను కాదనరు. మీరు మీ వాళ్ళ స్థాయి మార్చాలనుకున్నట్టే నేను నా మనవడి స్థాయి మార్చాలనుకుంటున్నాను. సాకేత్ని చైర్మన్ చేద్దాం అనుకుంటున్నాను. మా అంగీకారం లేకుండా ఎలా మారుస్తారు? గతంలో మాదిరిగానే ఎప్పుడు చైర్మన్ ఎన్నిక లాంఛనమేగా. నాకు లభించే సపోర్ట్ వీడికి కూడా లభిస్తుంది. వీడు ఏకగ్రీవంగానే చైర్మన్ అవుతాడు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇవాళ వీళ్ళు కొత్తగా వాటాదారులయ్యారు. అయితే వీళ్ళకి ఏమైనా కొమ్ములున్నాయా? చైర్మన్ నిర్ణయమే ఫైనల్. కొమ్ములు తోకలు కాదు, రైట్స్ ఉన్నాయి. మా ఒపీనియన్స్ మాకుంటాయిగా. వీళ్లే కాదు, ఆ మృత్యుంజయ వాటా కొన్నవాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. చూడండి చైర్మన్ గారు, ఇది మీ సొంత వ్యవహారం కాదు. కంపెనీ వాటాదారుల మీద ఆధారపడి ఉంటుంది. మీరు తప్ప ఇంకే వాటాదారుడు నాకు వ్యతిరేకంగా ఓటు వేయడు. అది వాళ్ళు వస్తే గానీ తెలియదు. మీ ప్రపోజల్స్, ఈ మీటింగు పోస్ట్ పోన్ చేయండి. చైర్మన్ గురించి నెక్స్ట్ ఇయర్ ఆలోచిద్దాం. కుదరదు. వాడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇంటిమేషన్ కానీ చేయలేదు.
సాకేత్నే చైర్మన్ గా డిక్లేర్ చేస్తున్నాను. నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. నేను నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. నీది అనుకున్నది ఏది నీది కాకుండా చేస్తాం. జస్ట్ మంత్స్లో అన్ని తలకిందులయ్యేలా చేస్తాం. నువ్వు కుర్చీలోంచి లేచి పరిగెట్టేలా చేయకపోతే నా పేరు భాగీరథి కాదు, నా మనవరాలి పేరు హారతి కాదు. నమస్కారం అండి. మహిళారత్న శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారు. మినిమం కామన్ సెన్స్ లేదా మీకు? పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. వచ్చే అధికారం ఉంది కాబట్టి వచ్చి కూర్చున్నాం. ఏమిటా అధికారం? ప్లీజ్ సీ దిస్. Please see this. తమరేనన్నమాట మృత్యుంజయ షేర్లు కొన్నది. అవును. మీకు తగ్గ వాళ్ళ దగ్గరే కొన్నారు. వాటా ఇచ్చిన వారు మీకు తగినవారు కాబట్టేగా ఇచ్చారు. అందుకే అవి కొని మీకు తగిన వాళ్ళవనే మేము వచ్చాం. ఇప్పుడేగా అన్నావు మహిళారత్నం అని. అది దక్కించుకోలేని దానివి నువ్వు నాకు తగ్గదానివని ఎలా అనుకుంటున్నావు? పోటీకి నిలబడ్డం అంటేనే సమాన స్థాయి అని అర్థం. గెలుపోటములు కాస్త వెనక ముందు. ఓడిన వాళ్ళు ఎప్పుడూ గెలిచిన వాళ్ళతో సమానం కాలేరు. గెలుపు శాశ్వతం కాదు. చూడండి భాగీరథి దేవి గారు, మీ పర్సనల్ విషయాలు బయట మాట్లాడుకోండి. ఇక్కడ కేవలం కంపెనీ విషయాల గురించే మాట్లాడుకోవాలి. మేం బోర్డు మీటింగ్ అనే వచ్చాం. చైర్మన్ గారి పర్సనల్ విషయం ఎత్తారు. మీరు ఫలానా అని తెలీదుగా. ఇప్పుడు తెలిసింది కదా. వెల్కమ్ భాగీరథి దేవి గారు. వెల్కమ్ హారత్ గారు. మచ్చిక చేసుకుని చైర్మన్ సీటుకి ఎసురు పెట్టాలనుకుంటున్నారు. స్వాగతాలు పలికితే సపోర్ట్ చేస్తారనా? క్షమించండి చైర్మన్ గారు. పుల్లవిరుపు మాటలాపి ప్రొఫెషనల్ టాపిక్ రండి. మంగా ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ 1998లో ఎస్టాబ్లిష్ చేశాను.
అప్పటి నుంచి ఈ కంపెనీ చైర్మన్ గా వ్యవహరిస్తూ చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చాను. ఆ చరిత్ర అంతా మాకు తెలియకుండానే మేము వాటాదారులం అయ్యావా? చరిత్రలొద్దు, ప్రజెంట్ ఎజెండా చెప్పండి. ప్రతి సంవత్సరం లాగానే కంపెనీ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ప్రజెంట్ చేయడం. ఇప్పటిదాకా ఈ కంపెనీ చైర్మన్ గా నేను, ఎండీగా నా మనవడు సాకేత్ దీన్ని అభివృద్ధి చేశాం. యువతని ప్రోత్సహించాలని ఈ సంవత్సరం నుంచి నా మనవడిని చైర్మన్ గా చేసి నేను తప్పుకుందాం అనుకుంటున్నాను. మంచి ఆలోచన. ఇవాళే కంపెనీలోకి అడుగు పెట్టినా నా గురించి మీరైనా తెలుసుకొని మంచి ఆలోచన అన్నారు. కానీ నా గురించి, వీడి శక్తి సామర్థ్యాల గురించి తెలిసిన వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారు. అభ్యంతరం పెడుతున్నారా? ఎవరు? నేనేనమ్మా. కానీ నేనేమీ అసలు సాకేత్ గారిని పర్మనెంట్ గా చైర్మన్ చేయొద్దంటం లేదు. కొత్తగా రఘురామని సీతని డైరెక్టర్లుగా చేశాం. ఇంత క్రితం వరకు మీరెవరో కూడా తెలియదు. అందుకే ఇప్పుడు వద్దు, ఓ సంవత్సరం ఆగిన తర్వాత మంచి చెడు అందరి నైపుణ్యము చూసి అప్పుడో సమర్థుణ్ణి చైర్మన్ చేద్దామనేది నా ఉద్దేశం. మీ ఆలోచన బాగానే ఉందండి. ఏంటి బాగుండేది? నా సమర్థత అందరికీ తెలిసిందే. యాజ్ ఏ ఎండీగా కంపెనీని ఎంత ప్రాఫిట్స్లో నడిపిస్తున్నానో చూడండి. మేనేజర్ సార్, అందరికీ ప్రాఫిట్ డాక్యుమెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి. సార్, అందరికీ ప్రాఫిట్ డాక్యుమెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి. ప్రాఫిట్స్ ప్రోడక్ట్స్ మీద, ఆ ప్రోడక్ట్స్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటాయి. అది వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. అడ్మినిస్ట్రేషన్ లేకుండానే డిమాండ్ వస్తుందా? మరొక కంపెనీ అలాంటి ప్రోడక్ట్ చేయకపోయినా వస్తుంది. ఎలా అయినా రాని, నా ప్రపోజల్ని పోస్ట్ పోన్ చేయదలుచుకోలేదు. ఎందుకండి ఈ గొడవ? జగన్నాథన్ గారు చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ చూద్దాం. కుదరదు, ఇప్పుడే తేలాలి. నెక్స్ట్ ఇయర్ అయినా మా సపోర్ట్ మీకే సాకేత్ గారు. బోర్డ్ మీటింగ్లో అందరూ కోఆపరేట్ చేయిందే డిసైడ్ చేయడం మంచిది కాదు. లేనిపోని డిస్ప్యూట్స్ గ్రూప్ ఫార్మేషన్ అయ్యే అవకాశం ఉంది. అందుకే పోస్ట్ పోన్ చేయడం బెటర్. ఏంటి, గంట క్రితం బోర్డు మెంబర్గా ఎంటర్ అయిన వాడివి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ మాట్లాడుతున్నావు? గైడ్ లైన్స్లో నడిచిన నీ ఎక్స్పీరియన్స్ కన్నా సెల్ఫ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్సే బెటర్. ఏంటి నువ్వు డెవలప్ అయింది? అదిగో ఆ రిటైర్డ్ జడ్జి వాటా మొహాన పడేస్తే నీకు ఈ పొజిషన్ వచ్చింది. లేకపోతే నీకు ఈ ఆఫీసు మెట్లెక్కే అర్హత కూడా ఉండేది కాదు. దిస్ ఇస్ టూ మచ్.